సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి భక్త హరి సీతారాం దీక్షిత్ ఉరఫ్ కాకా దీక్షిత్ యొక్క జీవన ప్రస్థానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతో ఉన్నతమైనటువంటి ప్రాక్టీస్ కలిగి ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు పలుకుబడి ఉన్నటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ గారు ఇక తన పారమార్థికమైనటువంటి సాధన కోసం నిత్యం బాబా చెంతనే ఉండడానికి తన ప్రాక్టీస్ను వదిలేసి ఇంకా శాశ్వతంగా తను షిరిడీలోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే చివరిగా తాను కంపెనీలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆ యొక్క మాణిక్లాల్ కూడా బాబాకు భక్తుడైపోతాడు. ఎందుకంటే చివరిగా తన కంపెనీలో భాగస్వామిగా ఉన్నటువంటి మాణిక్లాల్కు బాబా ఫోటోను తన ఛాంబర్ను వదిలివేసి తన గుడ్విల్ కింద బాబాకు రోజు పూలమాల వేయమని చెప్పడంతో మాణిక్లాల్ కూడా బాబాకు భక్తుడైపోతాడు. ఆ విధంగా కాకా సాహెబ్ దీక్షిత్ తన ప్రాక్టీస్ను వదిలేసుకొని ఇక తన లక్ష్యం ఒకటి సాయిబాబా చరణాల చెంత ఎప్పటికీ ఉండిపోవాలి, తద్వారా పారమార్థికమైనటువంటి జీవితంలో చక్కటి సాధన చేయాలనేటువంటి లక్ష్యంతో షిరిడీకి చేరుకుంటారు. అలా షిరిడీకి చేరుకున్నటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ అంటే ఇంకా శాశ్వతంగా అంటే ఇంకా లౌకికానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వదిలేసుకొని ఇక శాశ్వతంగా షిరిడీలో ఉండిపోవాలని చెప్పి వచ్చిన తర్వాత ఆయన యొక్క దినచర్యలు ఎలా ఉండేదంటే, ఉదయాన్నే కాకడహారతి ఉన్నప్పుడు కాకడహారతికి హాజరై తర్వాత తను నిర్మించుకున్నటువంటి వాడాకు వచ్చి పైభాగంలో ఉన్నటువంటి మేడపైన అక్కడ చాలా చక్కటి బాబా చిత్రపటాన్ని ఆయన పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి ప్రతిరోజు ఆ బాబా చిత్రపటానికి పూజ చేసేవారు. ఆ పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారకామై మసీదుకి వెళ్ళి బాబా వద్ద కూర్చొని ఉండేవారు. బాబా లెండీకి ప్రయాణమైనప్పుడు బాబాతో పాటు లెండీకి వెళ్ళి మరలా తిరిగి వచ్చి మసీదు వద్ద ఉండేవారు. బాబా లెండీకి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి బాబాను దర్శించుకోవడానికి భక్తులు అప్పుడప్పుడే ఆ సమయంలోనే వచ్చేవారు. అయితే అప్పట్లో కోపర్గావ్ స్టేషన్ నుంచి టాంగాల్లో భక్తులు షిరిడీకి చేరుకునేవారు. మొదటి టాంగా చేరుకునే సమయానికి బాబా సరిగ్గా లెండీకి వెళ్ళి తిరిగి వచ్చేవారు. అలా తిరిగి వచ్చినటువంటి టాంగాల్లో వచ్చినటువంటి భక్తులందరినీ కూడా కాకా సాహెబ్ దీక్షిత్ పేరు పేరున పలకరించి వారు టాంగా దిగగానే వారికి కావలసినటువంటి టీ కాఫీ వంటి సదుపాయాలను కల్పించేవారు. స్వయంగా దగ్గర నుంచి చూసుకునేవారు. ఎందుకంటే కాకా సాహెబ్ దీక్షిత్ గారికి మొదటి నుంచి కూడా సాటి సాయి భక్తులంటే వారిలో అందరిలో కూడా ఆయన సాయిని దర్శించేవారు. ఎంతో దూరాల నుంచి వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చినటువంటి ఆ యొక్క సాటి భక్తుల్ని ఎంతో ప్రేమతో కాకా సాహెబ్ దీక్షిత్ పలకరించేవారు. అయితే టాంగాల్లో వచ్చిన వారితో ఒక విషయం అడిగేవారు ప్రతిరోజు కూడా కాకా సాహెబ్ దీక్షిత్. ఏంటంటే కొంతమంది టాంగాల్లో వస్తే కొంతమంది ఎడ్లబండ పైన వచ్చేవాళ్ళు. టాంగా గుర్రం కాస్త స్పీడ్గా వస్తుంది కాబట్టి టాంగాలు ముందుగా వచ్చేసేటి షిరిడీకి కోపర్గావ్ స్టేషన్ నుంచి. ఇక ఎడ్ల బండ్లు కొంచెం ఆలస్యంగా వస్తాయి కాబట్టి టాంగాలో వచ్చినటువంటి వాళ్ళను విచారించేవారు కాకా సాహెబ్ దీక్షిత్. మీ టాంగాతో పాటు ఇంకా వెనకాల ఎన్ని ఎడ్ల బండ్లు వస్తున్నాయి, సుమారుగా ఎంతమంది భక్తులు ఉండి ఉంటారు? ఎందుకంటే వచ్చినటువంటి భక్తులకు ఉదయాన్నే కావలసినటువంటి అవసరాన్ని ఎంతో శ్రద్ధతో కాకా సాహెబ్ దీక్షిత్ గారు చూసేవారు. అందుకే ఆయన అంటే అంత ప్రేమ అభిమానాలు మిగతా సాటి సాయి భక్తులందరికీ కూడా. ఎంతమంది వస్తే అంతమందికి కావలసినటువంటి టీ ఇతర పలహారాలు ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా కాకా సాహెబ్ దీక్షిత్ దగ్గరుండి చూసుకునేవారు.
అంటే ఎంత శ్రద్ధ ఉండి ఉండాలి, ఎంత ప్రేమ ఉండి ఉండాలి కదా. మనము ఒకరోజో 2 రోజులో ఇలాంటి సేవ చేస్తేనే మనకు విసుగొచ్చేస్తుంది, అబ్బా ఏంటిది అని చెప్పి. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా బాబా దర్శనానికి వచ్చేవారు. కావలసినటువంటి సౌకర్యాలు చూడడం ఇవన్నీ కూడా చూసేవారు. ఆ విధంగా భక్తులందరూ వచ్చిన తర్వాత మధ్యాహ్నం హారతి తర్వాత మళ్ళీ బాబాగారి దగ్గర సెలవు తీసుకొని వాడాకి వెళ్ళిపోయి తన యొక్క పారమార్థిక సాధనలో భాగంగా వివిధ రకాల గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. అయితే బాబాకు ప్రతిరోజు కూడా నైవేద్యాలు పెట్టేవారు. నైవేద్యాలు పెడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ నైవేద్యాల్లో సీరా అంటే ఒక స్వీట్, సీరా మనందరికీ తెలుసు, రవ్వతో చేసేటువంటి సీరా. ఆ సీరాను బాబా చాలా ఇష్టంగా తినేవారు. ఈ విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ గమనించాడు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క నిశ్చితమైనటువంటి పరిశీలన ఏ విధంగా ఉండేదంటే సాయిబాబా గారి పట్ల బాబాకు ఏది ఇష్టం, ఈ పదార్థాన్ని ఎందుకు బాబా ఎక్కువ తీసుకుంటున్నాడు, ఎవరు తెచ్చిన పదార్థాలను ఎక్కువగా ప్రేమతో స్వీకరిస్తాడు, చాలా నిశ్చితంగా పరిశీలించేవారు అన్నమాట. ఇదే పని ఇంకా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. అంటే బాబా చేసేటువంటి ప్రతి చర్య కూడా, ప్రతి సూక్ష్మమైనటువంటి చర్య కూడా తను పరిశీలించడం, దాన్ని గమనించడం, ఇవన్నీ కూడా చేస్తుండేవాడు. దాని ద్వారా ఎంత ఆనందాన్ని పొందేవారటంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు, ఈరోజు ఒక విషయాన్ని బాబాగారి దగ్గర తెలుసుకున్నానంటే ఆ విషయం తెలిసినందుకు తనకు ఎంత ఉప్పొంగిపోయేవారట. కాబట్టి అటువంటి నిశ్చితమైనటువంటి పరిశీలన ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఒకటి తోస్తుంది. ఏంటంటే బాబాగారు సీరా ఎవరైనా ప్లేట్లలో పెట్టుకొస్తే దాన్ని చక్కగా తింటున్నారు ప్రసాదాలలోంచి అని చెప్పి తను స్వయంగా సీరా తయారు చేసి బాబాకు అందిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే తను మామూలుగా దీక్షిత్ వాడాలో కింద ఉన్నటువంటి స్థలంలో ఎవరైనా భక్తులు ఉండడానికి వచ్చినటువంటి దాంట్లో గదులతో పాటు ఒకటి వంటశాల కూడా ఉండేది. కానీ అక్కడ కాకుండా తను ఏం చేసేవారంటే మేడ పైన తను ఏర్పాటు చేసుకున్నటువంటి బసలో తనే స్వయంగా ఉండేవారు. బాబా లెండికి వెళ్ళి వచ్చేసరికి అది సిద్ధమై ఉండేది. ఇక మధ్యాహ్నం హారతికి ఆ సమయానికల్లా ఆ సీరాన్ని తీసుకుని వెళ్ళి బాబాకు నివేదించేవారు. బాబా చక్కగా దీక్షిత్ చేసినటువంటి సీరాలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని మిగతాది ప్రసాదాలు పంచమని చెప్పి ఆ ప్రసాదాల పళ్ళాలు అక్కడ నింబారు దగ్గర పెట్టి ఇచ్చేవారు. ఆ విధంగా బాబా భక్తులందరూ కూడా దీక్షిత్ గారు చేసినటువంటి ఆ సీరా ప్రసాదాన్ని, బాబాగారి స్వీకరించినటువంటి ఆ ప్రసాదాన్ని అందరూ మళ్ళీ స్వీకరించేవారు. ఈ పరిణామాలతోటి దీక్షిత్ గారు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే తను స్వయం పాకం చేసినటువంటి ఆ సీరాను బాబాగారు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు, ఈ జన్మ ధన్యమైపోయిందని చెప్పి చాలా సంతోషంగా, చాలా తృప్తిగా ఉండేవారు. అయితే బాబాగారికి నైవేద్యాలు సమర్పించినప్పుడు బాబాగారితో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బడే బాబా కుడివైపు కూర్చొని మిగతా భక్తులు కూర్చొని తినేవారు. అయితే వాళ్ళు అందరూ తింటున్నప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ కూడా చాలా రోజుల నుంచి కోరిక ఉండేది. ఏంటంటే తను కూడా బాబాతో పాటు కూర్చొని భోజనం చేయాలి అనేటువంటి కోరిక ఉండేది. మామూలుగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు తనకు కావలసినటువంటి ఏ విషయాన్ని కూడా బాబాగారిని సూటిగా అడిగేవారు కాదు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, సర్వస్వ శరణాగతి చేసిన తర్వాత తనకు ఏది మంచిదో, తనకు ఏది ఎప్పుడు ప్రాప్తింప చేయాలో అది ఖచ్చితంగా తను నమ్ముకున్నటువంటి సమర్థ సద్గురు సాయినాథునికి తెలుసన్నటువంటి భావనలో ఎప్పటికీ దీక్షిత్ గారు ఉండేవారు. అందుకని చెప్పి ఆ విధంగా ఎప్పుడూ అడిగేవారు కాదు. కానీ బాబా తనంతటా తాను పిలిచి తనను పక్కన కూర్చోబెట్టుకొని ఆ సహపంక్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలని చెప్పి మాత్రం ఆశపడేవారు కాకాసాహెబ్ దీక్షిత్. అయితే కాకాసాహెబ్ దీక్షిత్కు ఎప్పంచెలో ఒక కోరిక ఉంది. ఏంటంటే
తనకు కావాలన్నటువంటి దాన్ని తను నోటితో అడగకుండా నటనతో అదేవిధంగా చేతలతో బాబాగారికి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు భావార్థ రామాయణాన్ని బాగా పారాయణ చేసేవారు. భావార్థ రామాయణంలో కూడా హనుమంతుల వారికి శ్రీరామచంద్రులు స్వీకరిస్తున్నటువంటి ప్రసాదం తీసుకోవాలి, ఆయన వెంగిల్ని తినాలి అనేటువంటి ఒక కోరిక ఉండేది. అందుకోసం హనుమంతులు వారు చేసినటువంటి ఒక నటన, ఒక నాటకం తను కూడా చేయాలని చెప్పి అనుకునేవారు. ఏకనాథ మహారాజు గారు రాసినటువంటి ఈ భావార్థ రామాయణంలోని ఈ ఘట్టం దీక్షిత్ గారికి చాలా ఇష్టం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా నాటకీయంగా ఉంటుంది, చాలా వినోదంగా కూడా ఉంటుందన్నమాట. భావార్థ రామాయణంలో ఏకనాథ మహారాజు గారు చాలా చక్కగా రాస్తారు ఈ ఘట్టాన్ని. ఎంత చక్కగా ఉంటుందంటే శ్రీరామచంద్రుల వారు, వారి యొక్క సోదరులు వీరందరూ కూర్చొని ఒకరోజు భోజనానికి కూర్చున్నప్పుడు హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తి యొక్క పళ్ళాన్ని తీసుకొని అల్లంతా ఆకాశానికి ఎగిరి ఒక చెట్టు పైన కూర్చొని ఆ పళ్ళెంలోని ఆహార పదార్థాన్ని అందరినీ ఊరిస్తూ తను తింటూ ఉండేవాడు. అది చూసి శ్రీరామచంద్రుల వారు ఎంతో ముచ్చటపడి నవ్వుతూ చాలా సంతోషంగా హనుమను అలా చూస్తూ ఉండిపోయేవారు. చాలా చక్కగా భావార్థ రామాయణంలో ఏకనాథ మహారాజు గారి ఘట్టాన్ని చాలా చక్కగా వర్ణిస్తారు. అయితే ఇదే ఘట్టాన్ని ఇదే నటన ద్వారా తన పరమాత్మ అయినటువంటి సద్గురు ఏదైతే భోజన పంక్తి ఉంటుందో దాంట్లో తను ఒకరిని కావాలి, అది బాబా అర్థం చేసుకోవాలి అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ఆశపడేవారు. అయితే ఒకరోజు ఇలా కాలం గడుస్తున్న కొద్దీ ఎలాగైనా సరే బాబాగారితో పాటు నేను కూడా కూర్చొని భోజనం చేయాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పం కలుగుతుంది. కలిగినప్పుడు ఒకరోజు సీరా తీసుకొని యథావిధిగా బాబాగారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. సమర్పించిన తర్వాత బాబాగారు కొంత స్వీకరించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబాగారు ఇలా చేయబెట్టి తీసుకోగానే మిగతా ప్రసాదాన్ని ఆ పళ్ళాన్ని లాక్కొని వేగంగా వాడాకి వెళ్ళిపోతారు. వాడాకి వెళ్ళిపోయి తన తోటి భక్తులందరికీ పెట్టి అక్కడ వారితో పాటు కలిసి వాడాలో భోజనం చేశారు. సర్వాంతర్యామైనటువంటి సాయికి ఈ విషయం తెలియంది కాదు. బాబా నవ్వుకుంటారు. చాలాసార్లు కాకాసాహెబ్ దీక్షిత్ని విషయం పైన చాలా రకాలుగా వినోదభరితంగా ఆట పట్టించడం కూడా జరుగుతుందన్నమాట. ఇది గమనించినటువంటి బాబాగారు కొన్ని రోజుల తర్వాత కాకాను కూడా తనతో పాటు కూర్చోబెట్టుకొని మధ్యాహ్నం భోజనం చేసేవారు. ఎంత అదృష్టం కదా! ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. సద్గురు చెంతన కూర్చొని భోజనం చేయడం అంటే మన జన్మకు ఎంత అదృష్టం. కాకాసాహెబ్ దీక్షిత్ ఏ రోజు కూడా నోరు తెరిచి అడగలేదు ఇది కావాలి అని చెప్పి. కానీ ఆశపడ్డాడు. ఆశపడ్డంలో తప్పులేదు. ఆశపడ్డాడు. ఆ పడ్డటువంటి ఆశను సద్గురువును మెప్పించి తన ఆశను సార్థకతం చేసుకున్నాడు. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ వారి యొక్క చతురత, ఎందుకంటే ఆయనే చాలా గొప్ప పేరున్నటువంటి న్యాయవాది. అయినా సరే ఏ రోజు కూడా బాబా ముందు పల్లెత్తు మాట కూడా గొంతు లేపి మాట్లాడేవారు కాదు. అడగదలుచుకుంటే అడగొచ్చు. మనం ఉన్నాం, మనము రోజుకు చాంతాడంత లిస్ట్ పెడతాం బాబా ముందర. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి. ఈవెన్ బాబా గుడి కడుతున్నా సరే మనం అయ్యా బాబా ఇంకెప్పుడు కట్టించుకుంటావు, ఇంకెప్పుడు అయింది, ఇంకెప్పుడు వస్తాయి, ఇంకెప్పుడు డబ్బులు వస్తాయి, ఇంకెప్పుడు చేస్తాం, ఈ భజన ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో బాబా గారిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా తమ మనసులో కలిగినటువంటి ప్రేరణను బాబాయే ముందుకు తీసుకెళ్తాడు.
అది మా మనసులో ఉన్నటువంటి వాంఛలన్నీ కూడా బాబాకు తెలుసు అన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఉండేవారు. మహాత్ముల వచనోక్తి ఒకటి ఉంటుంది, సద్గురు పంక్తి భోజనం తప్పించును జనన మరణం, సద్గురు ఉచ్చిష్ట ఆహారి సంపూర్ణ నిరాహారి. కాకాసాహెబ్ దీక్షిత్ గారి విషయంలో ఇది ఖచ్చితంగా అన్వయించబడుతుంది. ఎందుకంటే సద్గురువుతో సహపంక్తి భోజనం చేయడం ద్వారా ఆయన తన జన్మను ధన్యం చేసుకున్నారు. నిజంగా మనందరికీ ఆ అదృష్టం లేదు, కానీ ఆ దృశ్యాన్ని మనం ఒకసారి ఊహించుకొని మనం కూడా సంబరపడిపోతాం. ఎందుకంటే నిజంగా భగవంతుడితో కలిసి భోజనం అనేది ఎంతమందికి అదృష్టం కలుగుతుంది. ఆ రోజుల్లో కూడా షిరిడీకి కొన్ని వేల మంది వచ్చారు. షిరిడీలో కొన్ని వందల మంది షిరిడీ వాసులు ఉన్నారు. వారికి ఎవ్వరికీ లేనటువంటి అదృష్టాన్ని కొద్దిమందికి మాత్రమే బాబా కల్పించారు. ఒకటి మహల్సాపతికి, తాత్యాకు, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్కు, బడే బాబాకు, ఇటువంటి వాళ్లకు చాలా తక్కువ మందికి అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ధన్యులయ్యారు. నిజంగా ఆ యొక్క దృశ్యాన్ని ఇప్పటికీ ఒక్కసారి కళ్ళు మూసుకొని స్మరించుకుంటే ఆ దృశ్యం అలా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబాగారి సహపంక్తిలో భాగస్వామి అయ్యాడు. ఎంతో ఆనందాన్ని, ఎంతో తృప్తిని పొందారు. ఈ విధంగా షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానం జరుగుతూ ఉంది. తను ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి సోలిసిటర్ వృత్తికి పూర్తిగా ఇంకా శాశ్వతంగా దాని నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. దీంతో కాకాసాహెబ్ దీక్షిత్ గారికి కొంత ఆర్థికమైనటువంటి బాధలు ప్రారంభమయ్యాయి. డబ్బు లేని కష్టం తెలియవచ్చింది. ఆ డబ్బు కొరత చాలా స్పష్టంగా తెలియవస్తూనే ఉంది. కొన్నిసార్లు డబ్బు లేని లోటు ఉండడం వల్ల పెద్దగా అది పట్టించుకునేవారు కానీ ఒక్క విషయంలో మాత్రం బాధపడేవారు. ఎందుకనంటే తను షిరిడీకి మొదట్లో వచ్చినటువంటి రోజుల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారు సోలిసిటర్గా మంచి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు బాగా డబ్బు వచ్చేది. తను నిడారంబరంగానే జీవించేవారు, కానీ ఇతరుల కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం, వచ్చినటువంటి అతిథులకు మర్యాదలు చేయడం కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేవారు. కొంత స్థిరాస్తులు ఉన్నప్పటికీ వాటి నుంచి వచ్చే ఆదాయం గొప్పగా ఏమీ లేదు. ఇక ఆదాయం అంతా పడిపోయి తను డబ్బు కొరత తెలుస్తుండేది. అంత డబ్బు కొరత ఉన్నప్పటికీ, ఆదాయం పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు పెద్దగా బాధపడేవారు కాదు. ఒక విషయంలో బాధపడేవారు. ఎందుకంటే తను షిరిడీకి మొదట్లో వచ్చినప్పుడు అప్పట్లో ప్రాక్టీస్ ఉండేది, బాగా సంపాదించేవారు. తను ఏదనుకుంటే అది షిరిడీలో ఏర్పాట్లు చేసుకునేవారు. వాడా నిర్మాణం దగ్గర నుంచి బాబాగారి ఈ మసీదుకు మండప నిర్మాణం ఇవన్నీ కూడా దగ్గర నుండి చూసుకునేవారు. అవసరమైనవన్నీ తెప్పించేవారు, ఇలా చేసేవారు. అలా చేసినటువంటి తనకు బాబా కోసం ఈరోజు మనం ఖర్చు పెడదామంటే డబ్బు లేకుండా పోయింది అని చెప్పి బాధ మాత్రం ఉండేది. దాని నుంచి కూడా ఒక పాఠం నేర్చుకున్నామని చెప్పి చెప్పేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఏంటంటే, నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని తగ్గించడానికి బాబా నా నుండి డబ్బును దూరం చేశాడేమో. అంతే కదా, మసీదుకు రాళ్ల తాపడం చేయించడం కానీ, మసీద్ సభా మండపం నిర్మాణం కానీ, అప్పుడు నాలో ఏదైనా కాస్త ఉండుంటుందేమో నేను చేస్తున్నానటువంటి అహంకారం. అందుకని చెప్పి దాని నుంచి బాబాగారు తప్పించారేమో అనేటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనకు కూడా దీక్షిత్ గారు రావడం జరిగింది. తర్వాత తను ఏదైతే ఇప్పుడు డబ్బు కొరత ఉందో దానికి అనుగుణంగా మొదట చెప్పినట్టు అనవసరమైనటువంటి ఖర్చులని తగ్గించుకుంటూ రావడం, ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని షిరిడీలో గడపడానికే దీక్షిత్ గారు ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా తన పారమార్థికమైనటువంటి సాధనకు ఎంతో దోహదపడ్డాయి. మామూలుగా
డబ్బు ఉన్న చోట పారమార్థికమైనటువంటి సాధనకు అడ్డంకి అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీక్షిత్ గారు అనుకునేవారు, అందుకేనేమో నాకు పారమార్థికమైనటువంటి సాధనలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి బాబా ఇదంతా దూరం చేశాడు అని చెప్పి ఒక పాజిటివ్నెస్ ఇది మనందరిలో కూడా రావాలి. ఏదైనా జరగగానే కుంగిపోయి అయ్యో మాకు ఇది జరిగిపోయిందే, అయ్యో మాకు ఇది బాబా ఇలా చేశాడే అనుకోకుండా దాంట్లో నుంచి మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ గీతలో చెప్పినటువంటి దాన్ని తను చక్కగా అన్వయించుకుంటారు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, నేను ఎవరినైతే అనుగ్రహించదలుచుకున్నానో వారిని సంపదహీనుల్ని చేస్తాను అని అంటారు. నిజంగా కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇదే విషయాన్ని తన యొక్క డబ్బులేమితనానికి అన్వయించుకుంటారు. భక్తాంచే హరాయాచిత్ హరిహరితో త్యాంచితే విత్ త్యాగే కరుణీ సుచిత్ దే వివేకముక్తి వైరాగ్యే. భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించాలనుకుంటాడో వారిని సంపద అనేటువంటి వ్యామోహం నుంచి తప్పిస్తారట. తప్పించి వివేకయుక్తమైనటువంటి వైరాగ్యాలను మేల్కొల్పుతారట. ఇది 100% ఎవరైతే పారమార్థికమైనటువంటి సాధనలోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇది 100% అన్వయించుకోవాలి. వాళ్ళందరూ కూడా దీన్ని పాటించాలి కూడా. బహుశా ఈ న్యాయాన్ని అనుసరించే కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారిపోవడం, ఆ తర్వాత తన ధ్యాస తన శ్వాస అంతా కూడా సాయిబాబా చరణాలపైనే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలి, టేవీలే అనంతే తైసేచి రహావే అంటే భగవంతుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటే మనం అలా ఉండాలి. ఎందుకంటే భగవంతుడికి తెలుసు మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మన జీవనాన్ని ఏ సమయాల్లో ఎలా ఉండాలి అనేది. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా తను ఈ విధంగా ఉండడం తన సద్గురు సాయిబాబాకు ఇష్టమేమో, అందుకనే తను పూర్తిగా ఆర్థికపరమైనటువంటి విషయాల బంధనాల నుంచి బయటకు వచ్చాను, అది నేను నమ్ముకున్నటువంటి దైవానికి ఇష్టం అని చెప్పి చాలా సంతోషంగా ఉండేవారు. మనలాంటి వాళ్ళమైతే రోజు దుఃఖిస్తూ, రోజు బాధపడుతూ, రోజు నిందించుకుంటూ ఉంటాం. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా తృప్తిగా ఉండేవారు. ఎప్పటికీ బాబాను ఒకటే కోరేవారు, బాబా మంచైనా చెడైనా నా భారమంతా నీదే, నువ్వే చూసుకోవాలి అనేవారు. బాబా కూడా ఎంతో సంతోషంగా ఎప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అనుగ్రహిస్తూ ఉండేవారు. ఆ విధంగా పూర్తిగా లౌకికమైనటువంటి బంధనాలను తెంచేసుకొని సద్గురు పాదాల్లో లీనమైపోయారు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఇంకా ఎన్నో మైలురాళ్ళు కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవితంలో. పరమార్థికంగా తాను ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆ విషయాలన్నీ మళ్ళీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.